హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీకందరికీ ఈ ప్రదేశం ఎక్కడనేది చాలామందికి ఐడియా ఉండనే ఉంటుంది. తెలియని వారికి నేను ఈ వీడియో మధ్యలో వివరిస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. ఇది మన ఆంధ్రప్రదేశ్లోని చాలా పవిత్రమైన దేవాలయము. ఇది తుంగభద్ర నదీ తీరంలో ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపించేది ఈ తుంగభద్ర నది ఒకప్పుడు ఎంత అందంగా, ఎంత ఆహ్లాదంగా, నిండుగా ప్రవహిస్తుందనేది ఈ వీడియోలో మీరు చూడవచ్చు. కానీ ఈ తుంగభద్ర నది పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందనేది మీకు ఈ తర్వాత కనిపించే దృశ్యాలు మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడున్న తుంగభద్ర నది ఈ విధంగా కనిపిస్తుంది. మీకు ఇంతకుముందున్న ఆ నీళ్లు కానీ ఏవే కానీ కనిపించడం లేదు. చూడండి, మొత్తం అన్నీ బండరాళ్ళే కనిపిస్తున్నాయి. కనుచూపు మేర వరకు నీటి జాడ కనిపించదు. ఇది ఒకవేళ కనిపించినా అక్కడ కొన్ని నీళ్లు కనిపిస్తాయి. చూడండి పరిస్థితి ఎలా ఉందనేది. ఎంత మురికిగా ఉన్నాయి నీళ్లు. చూశారు కదా ఎంత కాలుష్యంగా ఉన్నాయి. ఈ బట్టలు కుళ్ళిపోయి దుర్గంధం వస్తుంటాయి. చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ప్రదేశాన్ని విజిట్ చేసిండే వాళ్ళు ఉండొచ్చు. చేపలు కూడా ఈ కాలుష్యం వలన చనిపోయి ఉన్నాయి. చూడండి చెత్త చెదారము ఇదంతా ఎలా ఉందనేది. ఈ ప్రదేశము మన కర్నూలు జిల్లాలోని మంత్రాలయం అనే పుణ్యక్షేత్రం ఇది. ఈ మంత్రాలయం గురించి తెలిసే ఉంటుంది చాలామందికి. రాఘవేంద్ర స్వామి ఆరాధ్య దైవంగా ఉన్నాడు ఇక్కడ. ఈ తుంగభద్ర నదీ తీరం యొక్క పరిస్థితి చూసిన తర్వాత అయినా ఎవరైనా దీని గురించి చర్యలు తీసుకుని శుభ్రపరుస్తారని ఆశిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి షేర్ చేసి మంత్రాలయం యొక్క పవిత్రతని కాపాడుదాం. ఓం నమో రాఘవేంద్రాయ నమః.